శ్రీ సాయిరామ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబా దయ వల్ల మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో నేను చూపించే పూజ తప్పకుండా చేసుకోండి. ఎలాంటి సమస్యకైనా ధర్మబద్ధమైన కోరిక ఎలాంటి కఠినమైనదైనా ఆ బాబా పాదాల దగ్గర నుంచి నేను చూపించే విధంగా 5 రోజులు 5 దీపాలతో బాబా వారికి పూజ చేసుకోండి. తప్పకుండా నెరవేరుతుంది. బాబా ఉన్నాడు అని శ్రద్ధ సబూరి నమ్మకం ఉంచి ఈ పూజ నమ్మకంగా చేసుకోండి. మీ కోరిక ఎలాంటిదైనా ధర్మబద్ధమైన కోరిక ఎలాంటిదైనా తప్పకుండా నెరవేరుతుందండి. ఈ పూజని ఏదైనా ఒక గురువారం రోజు మొదలు పెట్టాలండి. మధ్యలో ఆటంకం రాకుండా చూసుకోవాలి. మధ్యలో ఆటంకం వస్తే మళ్ళీ ఈ పూజ మొదటి నుంచి చేసుకోవాల్సిందేను. ఇంకో ఆప్షన్ ఉండదన్నమాట. ఈ పూజలో మధ్యలో 5 రోజులు ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకోవటము. ఈ పూజ తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటిస్తూ ఈ పూజను అయితే చేసుకోవాలి. అసలు బాబా పూజలో ఎలాంటి నియమాలు ఉండవు. కానీ మనం ఏదైనా ఒక కోరిక, ధర్మబద్ధమైన కోరిక, మనకి కఠినమైన కోరిక నెరవేరాలి అంటే కొన్ని నియమాలు పాటిస్తూ ఆ కోరిక కోసం మనం పూజ చేసుకున్నామంటే, కొన్ని నియమాలు పాటిస్తూ పూజ చేసుకుంటే ఆ కోరిక ఎలాంటిదైనా తప్పకుండా నెరవేరుతుందండి. ఈ పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక గురువారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు అన్నీ శుభ్రం చేసుకొని దేవుడి మందిరంలో చేసుకోవాలి అనుకుంటే దేవుడి మందిరంలో చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ప్రత్యేకంగా ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద శుభ్రమైన ఒక వస్త్రాన్ని పరిచి బాబావారి చిత్రపటాన్ని ఉంచండి. బాబావారి చిత్రపటాన్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని గంధం ఇంకా కుంకుమ బొట్టులతో అలంకరించుకోండి. మీ దగ్గర విగ్రహం ఉంది అనుకుంటే ఆ రోజు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ముందుగా గణపతి ప్రార్థన చేసుకోవాలి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించేసి 5 దీపారాధన ప్రమిదలు అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఆ ప్రమిదల్లో నువ్వుల నూనె కానివ్వండి, ఆవు నెయ్యి కానివ్వండి, కొబ్బరి నూనె ఏదైనా కానివ్వండి దానిలో ప్రమిదల్లో నింపేసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఏకహారతితో దీపారాధన చేసుకొని దీపానికి కుంకుమ ఇంకా అక్షంతలు, కుంకుమ బొట్టు, అక్షంతలు, పూలు సమర్పించేసేయాలి. బాబావారి పాదాల దగ్గర ఒక్క ₹2 కాయిన్ను ఈ 5 రోజులు కూడా తప్పకుండా బాబావారి పాదాల దగ్గర ఉంచాలండి. మనం 9 గురువారాలు పూజ చేసుకునేటప్పుడు 9 గురువారాల వ్రతం చేస్తాం కదా, ఆ వ్రతంలో అయితే ముడుపులాగా కట్టుకుంటాము. ఈ 5 రోజులు పూజ చేసుకునేటప్పుడు ₹2 కాయిన్ని బాబా పూజలో 5 రోజులు కూడా బాబా పాదాల దగ్గర ఉంచేయాలి. ఆ ₹2 కాయిన్ కూడా ఏం చేయాలో నేను చెప్తాను. ముందుగా గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించేసి తర్వాత బాబా ముందు 2 చేతులు జోడించి మీ మనసులోని కోరికనైతే బాబా ముందు ఉంచండి. నేను ఈ కోరికతోటి నా మనసులో ఈ కోరుకున్న బాబా అని బాబా పాదాల వద్ద మీ మనసులో కోరిక ఉంచేసి బాబా ఉన్నాడు అని మనస్ఫూర్తిగా నమ్మి ఈ పూజనైతే స్టార్ట్ చేయండి. ఎలాంటి ఆటంకం రాకూడదు అని ముందుగా గణపతిని ప్రార్థన చేసి తర్వాత బాబాకైతే పూలు కానివ్వండి, అక్షింతలు, విభూది ఏదైనా కానివ్వండి 5 రోజులు అష్టోత్తరం చేసుకోండి. బాబా చాలీసా చదవండి. బాబా చాలీసా చాలా పవర్ఫుల్ అండి. చాలా మనశ్శాంతిని ఇస్తుందన్నమాట. ఇంట్లో బాబా చాలీసా ధ్వనిస్తూ ఉంటే ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేము. ఈ 5 రోజులు కూడా బాబా వారికి అష్టోత్తరం చేసుకోండి. పూలు లేదంటే విభూది లేదు, అవి లేదు అంటే అక్షంతలతోటైతే బాబా వారికి అయితే అష్టోత్తరం చేసుకోండి. తప్పకుండా ఉదయం సాయంత్రం బాబావారి చాలీసా చదువుకొని మీ కోరికని బాబా ముందుంచేసి 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. తప్పకుండా మీ మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. మీ కోరిక నెరవేరాలి, తొందరగా శీఘ్రంగా నెరవేరాలి, కఠినమైన కోరిక అనుకున్న వాళ్ళు ఈ 5 రోజులు కూడా కొన్ని నియమాలు పాటిస్తూ ఈ పూజ చేసుకుంటే తప్పకుండా నెరవేరుతుందండి. ఈ పూజని స్టార్ట్ చేసిన రోజు నుంచి మొదలు 5 రోజులు కూడా నేల మీద పడుకోవాలి. మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. 2 పూటలా దీపారాధన చేసుకుంటూ బాబా సన్నిధిలో గడుపుతూ బాబా మీద శ్రద్ధ సబూరితో బాబా పాదాల వద్ద మీ కోరిక ఉంచేసి తప్పకుండా పూజ చేసుకోండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. పిల్లల ఉద్యోగాల్లో ఉన్నతి కోసం, వ్యాపారాభివృద్ధి కోసం ఎలాంటిదైనా ధర్మబద్ధమైన కోరిక ఎలాంటిదైనా కానివ్వండి బాబా పాదాల దగ్గర ఉంచేసి మీ కోరికను బాబా దగ్గర ఉంచి పూజ చేసుకోండి. మనస్సు నిండుగా ఈ 5 రోజులు కూడా బాబాకైతే పూజ చేసుకోండి. చాలా మంచిది. ఈ బాబాకి నైవేద్యంగా అయితే చపాతీ, పచ్చి ఉల్లిపాయ పెట్టుకోవచ్చు. లేదా అంటే ఏదైనా కానివ్వండి బాబా వారికి ప్రసాదం చేసి సమర్పించుకుంటూ ఈ 5 రోజులు బాబాని మనస్సులో నింపుకొని ఈ 5 రోజులు మనస్ఫూర్తిగా నా కోరిక నెరవేర్చు బాబా అని మన మనస్సంతా బాబా పాదాల దగ్గర నిమగ్నం చేసి పూజ చేసామంటే తప్పకుండా ఆ బాబా మనల్ని కరుణిస్తాడు. మన కోరిక ఎంతటిదైనా కానివ్వండి ఆ బాబా తీరుస్తాడండి.
బాబా పూజలో బాబాకి ధూపం అంటే చాలా ఇష్టం అండి. 2 పూటల ధూపం వేసుకుంటూ బాబా పూజలో 2 పూటల నైవేద్యం బాబాకి ఇదే చేయాలి అని ఏమీ ఉండదండి. మీ ఓపికను బట్టి మీకు ఓపిక ఉంది చేయగలము అనుకుంటే ఏదైనా వండి నైవేద్యం పెట్టండి. లేదు అనుకుంటే ఏదైనా పాలు, పళ్ళు ఏదైనా సమర్పించి బాబాకైతే మెయిను శ్రద్ధ, సబూరి కలిగి పూజ చేయటం బాబా పూజలో ముఖ్యమండి. ఈ 5 రోజులు కూడా ఉదయాన్నే నిద్ర లేచేసి ఇంట్లో నెత్తి దీపం పెట్టేసుకొని తర్వాత ప్రత్యేకంగా పీటను ఏర్పాటు చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా 2 పూట్ల దీపారాధన చేసుకోండి. బాబా చాలీసా, బాబాకి అష్టోత్తరం చేసుకుంటూ మనసులో కోరికను బాబా దగ్గర ఉంచేసి మనస్ఫూర్తిగా వేడుకోండి. కొన్ని నియమాలు చెప్పాను కదండి, తప్పకుండా ఆ నియమాలు పాటించాలి. ఈ 5 రోజుల పూజలో మనం 9 గురువారాల వ్రతం చేసుకునేటప్పుడు గురువారం ఒక్కరోజు ఆ నియమాలు పాటిస్తే సరిపోతుంది. కానీ ఈ 5 రోజులు పూజలో మాత్రం తప్పకుండా ఈ 5 రోజులు కూడా నియమాలు పాటిస్తూ బాబాని ప్రార్థించి చూడండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మనం బాబా దగ్గర ₹2 కాయిన్ పెట్టాం కదండి, ఆ ₹2 కాయిన్ని 5వ రోజు అయిపోయిన తర్వాత బాబా వారికి ఉద్వాసన చెప్పేసేసి అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత బాబా వారికి నైవేద్యం సమర్పించేసుకొని ఏదైనా పాలు, పండ్లు, పొంగలి కానీ ఏదైనా పాయసాన్నం, ఏదైనా చపాతీ, ఉల్లిపాయ ఏదైనా కానివ్వండి బాబాకి నైవేద్యం సమర్పించేసి 5వ రోజు బాబాకి వారికి ఉద్వాసన చెప్పేసి దగ్గరలో ఉన్న బాబా టెంపుల్కి అయితే వెళ్ళేసి ఆ ₹2ని ఎవరైనా పేదవాళ్ళు ఉంటే పేదవారికి దానం చేయండి. లేదు అనుకుంటే బాబా టెంపుల్లోని హుండీలు అయితే వేసేయండి. ఎక్కువగా శాతము ఆ ₹2కి ఇంకొంచెం జోడించి ఎవరికైనా పేదవాళ్ళకి, లేని వాళ్ళకి భోజనం కానివ్వండి, లేదంటే ఒక పూట భోజనానికి సరిపడా బ్రాహ్మణులకైనా ఇస్తే చాలా మంచిదండి. మన పూజకి మంచి ప్రతిఫలం రావాలంటే పేదవాళ్ళకి ఒక్క పూటకైనా ఆ ₹2కి సరిపడా ఇంకొంచెం జోడించేసి మనం మనీ యాడ్ చేసి లేని వాళ్ళకి భోజనానికి ఇచ్చామంటే మనం చేసుకున్న పూజకి పూర్తి ప్రతిఫలం అయితే వస్తుందండి. తప్పకుండా మీరందరూ కూడా మీకేదైనా తీరని కోరికలు ఉంది అనుకుంటే తప్పకుండా ఈ 5 రోజులు బాబా వారికి ఇలా పూజ చేసుకొని మీ కోరిక తప్పకుండా నెరవేర్చుకోండి. బాబా వారి పాదాల వద్ద మన కోరిక నుంచి మనం శ్రద్ధ సబూరితో ఉండటమే మనం చేయాల్సింది. ఈ 5 రోజులు కూడా లౌకిక విషయాల జోలికి వెళ్లకుండా బాబా వారి సన్నిధిలో గడుపుతూ బాబా మీద మనసును నిమగ్నం చేసి బాబా వారి మీదే ధ్యాస ఉంచేసి ఈ 5 రోజులు మీకు దగ్గరలో దేవాలయం ఉంటే దేవాలయ దర్శనం చేసుకుంటూ బాబావారి దర్శనం చేసుకుంటూ బాబావారి పాటలు వింటుకుంటూ బాబావారి విషయాలు చదువుకుంటూ బాబావారి పుస్తకాలు చదువుకుంటూ ఇలా బాబా విషయాల్లోనే నిమగ్నమై ఉండి మనం పూజ చేసామంటే తప్పకుండా మన కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. నన్ను నమ్మి ఈ పూజ చేసుకొని చూడండి. మీది ఎలాంటి కోరికైనా ఎలాంటి ధర్మబద్ధమైన కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది. నేనైతే సంవత్సరంలో 2 సార్లైనా చేసుకుంటానండి. మనసులో కోరిక ఉన్నా లేకపోయినా ఇంట్లో ఏదైనా చికాకుగా ఉన్నా మనసు ఏదన్నా బాగలేకపోయినా నేనైతే తప్పకుండా బాబా వారికి అయితే ప్రతి సంవత్సరం చేసుకుంటాను ఇలా పూజ అయితే. నన్ను నమ్మి తప్పకుండా చేసుకొని మీకు ఎలాంటి ప్రతిఫలం వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ అందరికి వస్తాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.